హలో గాయ్స్! నేను మా మమ్మీ అలా గుడికెళ్తున్నాం సాటర్‌డే అని. ఎక్కడో గుడి ఏంటి అనేది చూద్దాం రా. బయటైతే మన 2 గాడీస్ ఉన్నాయి. దీనిపైన అయితే ఎట్లైనా మా మమ్మీ కూర్చొనికి రాదు. సో, దీనిపైన ఎళ్దాం. మన గల్లీ కాడ నుంచి అయితే ఫస్ట్ దుకాణం వెళ్తున్నాం. కొబ్బరికాయ అవి తీసుకోవాలి. సో, దుకాణంకి అయితే వెళ్తున్నాం. దుకాణం కాడకైతే వచ్చేసాం. వచ్చి 15 నిమిషాలు అయితే అయింది. 5 minutes later. స్నానం చేసిన లాభం లేకుండా అయిపోయింది ఇప్పుడిప్పుడే. కానీ దుకాణంలో సామాన్ మాత్రం అయిపోతలేదు గాయ్స్ ఇంకా. ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. మమ్మీ వస్తుంది. చలో రైట్ స్టార్ట్ అయిదాం. మరి బంద పిత్తోలు అయిపోయినాయి. ఆ నెక్స్ట్ పైసలు ఇట్లా ఏం చేద్దాం? ఓకే డన్. మొత్తానికి అయితే పెట్రోల్ బంక్ వచ్చేసాం అనుకో. సో మనం అయితే రాంపూర్ దగ్గర ఉన్న హనుమాన్ టెంపుల్కి వెళ్తున్నాం. మనం ప్రజెంట్ కాయిపేట నుంచి మడికొండ చౌరస్తాకి వెళ్తున్నాం. అక్కడ రాంపూర్ దగ్గర చాలా పెద్దగా ఉంటుంది విగ్రహం. చూద్దాం రండి ఎలా వెళ్ళాలో. నేను అడ్రస్ చెప్తాను చూడండి. మడికొండ చౌరస్తా నుంచి చక్కగా పోవాలి. చక్కగా వస్తే ఈడ పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఈ పోలీస్ స్టేషన్ కి కొంచెం ముందు పోవాలి. కొంచెం ముందు పోయి రైట్ తీసుకుంటే అక్కడనే టెంపుల్ ఉంటుంది. చూపిస్తాను. పోలీస్ స్టేషన్ కొంచెం ముందు రాగానే ఇక్కడ యూటర్న్ ఉంటుంది. యూటర్న్ చేసుకోవాలి. ఇది హైదరాబాద్ హైవే. ఇది ఇక్కడ అనిపించేదే మనకి టెంపుల్. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో చూద్దాం రండి టెంపుల్ లోపల ఎట్లా ఉందో. సో ఫస్ట్ అయితే మనం ఒక 3 ప్రదక్షిణలు చేద్దాం. గుడి చుట్టూ ఉన్న చాలా పీస్ఫుల్ ఉంటుంది గుడి. చాలా అంటే చాలా పీస్ఫుల్ ఉంటుంది. నేను ఇక్కడికి రావడం ఒక దీంతో థర్డ్ టైం అనుకుంటా. చూడండి అలా పీస్ఫుల్ ఉంటుంది గైస్. సైడ్ అన్ని గోమాతలే ఉంటాయి అటు సైడ్. అయితే అయిపోయింది గాయస్. మా మమ్మీ ఒక్కదాన్ని ఉంది. సో మా మమ్మీ కూడా అయిపోయింది. పోదాం లోపలికి వెళ్దాం. ఊళ్ళకైతే వచ్చి దర్శనం వేసుకొని ఏడ కూర్చున్నాం. దీని బిల్డింగ్ పైననే ఇంత పెద్ద విగ్రహం ఉంటది. సో పోయేటప్పుడు చూపిస్తాను చూడండి. ఊరిలో నుంచి అయితే బయటికి అయితే వెళ్ళింది. చుట్టూ 9 సార్లు తిరిగి ఇక్కడ బొమ్మ మాత్రం మంచిగా వేస్తే ఇంకా బాగుంది. చాలా బాగుంది కలర్ఫుల్ వేస్తే.
ఇది టెంపుల్ అవుట్ సైడ్. ఇది అయితే మనం ఈ హనుమంతుని చూడడానికి వచ్చింది. ఈ బిల్డింగ్ పైన ఎట్లా కన్స్ట్రక్షన్ చేసారో ఏమో ఇది అని చాలా బాగుంటది దగ్గర నుంచి చూస్తే మాత్రం. మొత్తానికి అయితే ఇంటికి వెళ్తున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.